డాక్టర్లు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. పాప చాలా హెల్తీగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఏదో కొంచెం సువంట వాటర్ కారుతుంది, ఏదో చిన్న ఆపరేషన్ అని చెప్పి అడ్మిట్ చేసాం తప్ప ఇలాగా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించుకోలేదు. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వల్ల, లేకపోతే జూనియర్ డాక్టర్ల వల్ల, నాతో కంపౌండర్ల వల్ల ఒకళ్ళు తెలియకంటే ఒకళ్ళు మత్తు ఇవ్వడంలోనే ఈ ప్రమాదం జరిగింది. మీరు ఇంతకుముందు కూడా 2 సార్లు పాపకు సర్జరీ జరిగినట్లుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అప్పుడు ఆ నిర్లక్ష్యాన్ని గమనించలేదు. నిర్లక్ష్యం అంటే ఏదో కొంచెం కొంచెం ఏదో సువ్వులోంచి బ్లీడింగ్ అవుతుంది, తర్వాత ఏంటంటే నొప్పి వస్తుందని చెప్పేసి తీసుకొచ్చి ఇది చేసాం తప్ప ఇలాగ ఇది అవుతుందని చెప్పేసి మేము కూడా ఊహించుకోలేదు. జరిగింది కాదంటలేదు. కానీ వీళ్ళు కూడా ఎట్నుంచి స్పందన కూడా లేదు. ఇప్పుడుకొచ్చి 18 గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎటువంటి స్పందన లేదు, ఎవరికెవరు పట్టించుకోవట్లేదు. మా బాధ కొద్ది ఏంటంటే మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నారండి? న్యాయాన్ని కోరుకుంటున్నాం. అది సార్, ఇంకా అంతకంటే మేము ఏం చెప్పింది ఏముంది సార్. కాకపోతే మాకు న్యాయం జరగాలి. ఇలాంటి బాధ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి జరగకూడదు. మాకు జరిగిన బాధ వేరే వాళ్ళకి జరగకూడదు. మాకు ఏదో న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అది సార్. థ్యాంక్ యూ.